గ్రామ పెద్దలకు మరియు కాన్కుంట వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మహిళా సోదరిమణులకు కూడా గత 10 రోజులుగా ఏం ఆలోచించకుండా ఒకటే లక్ష్యం, డంప్ యార్డ్ మనకొద్దు అనే నినాదంతో ఇక్కడ 10 రోజుల నుంచి చేసినటువంటి మహిళా సోదరిమణులకు అమ్మలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గ్రామ పెద్దలకు, యువజన సంఘాలకు, జేఏసీ నాయకులకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మీరు చేసిన ఈ ఉద్యమ స్ఫూర్తితోని ఈరోజు గుమ్మర్దాల్లో ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నిరసన కార్యక్రమాలు మండలందరం అక్కడ నిలబడి సక్సెస్ అయ్యే విధంగా కూడా చేస్తుంటే ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ ద్వారా కానీ మా సోదరుడు ఇక్కడే కూర్చున్నాడు, ఎస్బీ ప్రతి నిమిషానికి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపుతున్నాడు. కొంచెం కలెక్టర్కి కొంచెం మన బాధ, వాస్తవానికి ఆమెకు ఒక బాధ్యత ఉంటుంది, మన జిల్లా కలెక్టర్ కాబట్టి, మన జిల్లాకి ఆమె పెద్ద కాబట్టి అసలు ఏమవుతుంది అనే ప్రజలలోకి వచ్చి తెలుసుకునే కూడా ఉంటుంది. కానీ ఆమె నిన్న ఒక పెన్నుతోని ఆమె జిహెచ్ఎంసీకి ఒక లెటర్ రాయడం జరిగింది. అదొక శుభ పరిణామం. చూడండి, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తున్నారు. మీ దగ్గర మా వద్దకు లెటర్లు వచ్చినాయి అని చెప్పి ఆమె కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఒక 2 స్టేలు వచ్చినాయి. తాత్కాలికంగా మనం 25వ తారీఖు వరకు ఆపగలిగాం, సర్వే అని పేరుతోనూ పక్క ల్యాండ్ వాళ్ళతోనూ. ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ మొత్తం ఆగేవి కావు. మనకు కావాల్సింది ఏంది, మొత్తం ఆగాలి. అందుకే మన ఒక లాయర్తోని, గుమ్మడిదాల రైతుతోని, గోవర్ధన్ గారు, మేమందరం కూడా ఒక 10 మంది రైతులతోని ఒక పార్ట్ కాలుష్యం అంటే నీరు, భూమిపైన, గాలిపైన ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దాంతో నేస్తుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అపోజ్ చేస్తున్నారు అనే దాంట్లో ఉంటుంది. కాబట్టి మొన్న రాత్రి 2 అయింది, నిన్న ఒకటి పడిపోయింది. శుక్రవారం ఇంకోటి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సోమవారం రోజు పడుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకు అక్కడ వచ్చిందంటే కంప్లీట్గా అయిపోతుంది. అది కూడా చాలా పెద్ద లాయర్ని పట్టుకున్నాం, సుప్రీంకోర్టు లాయర్ని హరీషన్న గారు అరేంజ్ చేసిరు. అది కూడా సోమవారం పడిపోతుంది. అది కాకుండా జేఏసీ తరఫు నుంచి కూడా ఒక లాయర్ని పెట్టినాం. నల్లవల్ నుంచి ఒక 10 మంది పెద్ద మనుషులను, నిజంగా రైతులు లెక్క కనిపించే వాళ్ళని కూడా తీసుకెళ్తాం, 10 మందితో నేర్పిస్తాం. అలాగే తర్వాత మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం, కూరగాయలు పండిస్తున్నాం, కూరగాయలు పోయి మార్కెట్లో అమ్ముకుంటున్నాం. మా జీవన విధానం ఇది అని రాస్తూ మీరు ఒక 10 మందిని మిమ్మల్ని కూడా మార్కెట్లో పోయినప్పుడు మాకు కూడా మీరు పోయినప్పుడు ఒక 10 ఫోటోలు కూడా మాకు కూడా తీసి ఇస్తే మేము కడిపించి అవి కూడా ఒక కోర్టుకు, రకరకాలుగా వేయాలి మనం కోర్టుకి. ఒక విధంగా వేయడం జరగదు. అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకొని ఒక 4 రైతు లాయర్లను పెట్టుకొని మనము చేయాలి. ఇప్పటివరకు వేసిన దాంట్లో ఇంప్లీడ్ కూడా కావచ్చు అనేది లాయర్ చెప్పిండు. ఇప్పుడు పేరనార్ రైతులు భూమి ఉన్న వాళ్ళు పోతా కూడా అందులో కూడా మనం ఇంప్లీడ్ కావచ్చు, కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది అని కూడా చెప్తున్నాడు. ఆ విధంగా కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మొత్తం మీద ఒక 5-6 మంది లాయర్లను తీసుకొని నిజంగా ఇక్కడ మన ఈశాన్యం ఉన్న మల్లన్న కానీ, దగ్గరే ఉన్న మెడలమ్మ, ఇద్దరి మధ్య మనకు ఇక్కడ అక్కడ తోడున్నారు. ఖచ్చితంగా నమ్మకం అయితే అయిపోతుంది అనేది ఉంది. ముందుగా ఇంకోటి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నాడు. మొన్న రాత్రి మేము, గోవర్ధన్ అందరం కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దగ్గర రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిపినాం. వాళ్ళు లేకుంటే మేము ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా మా పరిధిలో ఉంది, ఫ్లయింగ్ జోన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా 99% అయిపోతుందని ఒక వార్త కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దేవుని దయ వల్ల ఎయిర్ ఫోర్స్ అనుకుంటే పెద్ద కథ కాదు. అది కూడా వాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ప్రభుత్వానికి అయితే 10 రోజుల నుంచి మీరు చేస్తుంది, అక్కడ నివేదికలు పోయినాయి, కొంచెం ఆలోచనలో పడ్డారని కొంచెం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే మన న్యాయమైన పోరాటం ఎక్కడ పోదు. నల్లవల్లి ఎంకన్నా చెప్పినట్టు నల్లవల్లి గడ్డ అంటేనే ప్రతి దానికి స్పందిస్తారన్న. అభివృద్ధి విషయంలో కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ప్రతి దాంట్లో ముందుకుండి మేము ఉన్నామని ఒక నాయకుడిని ముందుకేస్తాడు. అట్లాంటి విషయంలో నేను చాలా సందర్భాల్లో చూసిన. కావున ఇంకో విషయం చెప్పాలి, ఎవరిని విమర్శించడానికి నేను పెద్ద విమర్శించాను. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టకాలం ఎవరి మీద నిందేయాల్సిన అవసరం లేదు. కానీ పాలకులకు కొంచెం దీని మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం నడుపుతారో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకో నీలమ్మది కానీ వీళ్ళందరూ డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోగలుగుతారు. ఎందుకంటే ఒకటే పార్టీలు ఉన్నారు, ఒకళ్ళు గెలుచున్నారు, ఒకళ్ళు ఓడిపోయినా అందరూ ఒకటే పార్టీలు ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము కానీ అందరం పార్టీలకు అతీతంగా నల్లవాళ్ళ నుంచి అందరం పోయి అందరిని కలిసినాం. మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పుడున్న మినిస్టర్ని కలిసినాం, ఇప్పుడున్న ఎమ్మెల్యేని కలిసినాం, కాటా గారిని కలిసినాం, అందరినీ కలిసినాం. రఘునందన్ రావును కూడా పోయి మేము కలిసినాం. ఇప్పుడు రాత్రి వచ్చేసారు కాబట్టి మా పోరాటం చేస్తున్నాం కాబట్టి మీకు అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంటుంది. కాబట్టి మన నల్లవల్లి ప్రజల గోస వినమని చెప్తున్నాం. ఓట్లే ముఖ్యం కాదు, రాజకీయమే ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం, ప్రాంత ప్రజలు కూడా ముఖ్యం. నిజంగా ఎంత బాధపడుతున్నారు 10 రోజులు. నిజంగా అందరూ చూస్తుంటే ఎంత డల్గురు అంటే యాక్టివ్ ఉంటోళ్ళు కూడా డల్గా అయిపోయారు. ఎందుకంటే మనసులో పడుకుంటా కూడా అదే ఆలోచన వస్తుంది. అరే మాకు ఇట్లా డంప్ యార్డ్ పడుతుంది, పిల్లలకి ఏమవుతుందేమో, రేపు మా వ్యవసాయం ఎట్టుపోతుంది, మేము ఎక్కడ పోయి బతకాలి, రేపు ఆరోగ్య సమస్యలు వస్తాయి అని మీ ఆలోచనలో పడిపోయింది. అందుకే నాయకులారా ఈ వేదిక నుంచి చెప్తున్నా, మీకు రేపటి నుంచి స్పందించండి. మేము ఎవరిని విమర్శించలేదు, ఆపేయండి. మీ అందరికీ మీ ఎంబడే ఉంటాం. మాకు ఏ రాజకీయం వద్దు. మీరు డంప్ యార్డ్ ఆపేయండి, మీరు ఏం చెప్తే అది వింటాం. అవునా కదా? మనకు కావాల్సింది ఏంటి? డంప్ యార్డ్ వద్దు. అందుకే నల్లవల్లి గడ్డ మీద నుంచి చెప్తున్నా, ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా, ఈవెన్ మినిస్టర్ గారు కూడా మా బాధ చూసి ఆ డంప్ యార్డ్ని వెంటనే, మీరు అనుకుంటే ఇన్ని మాకు కోట్లు అవసరం లేదు, ఇన్ని డబ్బులు అవసరం లేదు, ఇంత ఉద్యమాలు అవసరం లేదు, ఒక పెన్ను పెట్టి ఒక ఫోన్ కొడితే, సిఎస్ గారు ఫోన్ కొడితే ఒక 2 నిమిషాల జియో కాపీ బయటకు వస్తుంది. అట్లా చేయాలని మీ అందరి తరఫున ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మీ స్ఫూర్తి నిజంగా మూలకులంలో కూడా లేపించుకొచ్చింది. ఈరోజు దోమడులో కానీ గుమ్మడిదాలో కానీ మహిళలు ముందుకొచ్చి మేము ఉంటాం, మేము రోజు ఒక 500 మంది వస్తాం అనే భావన ఏర్పడ్డది. వీళ్ళు ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పినట్టు మనం శాంతియుతంగా 10 రోజుల నుంచి చేస్తున్నాం. మనిషి కోపి ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా మాట వారం ఉంటుంది. తర్వాత మేము ఏ గడ్డ మీద పుట్టినామో చూపిద్దాం వాళ్ళకి. అవునా కాదా? అవునా కాదా? మన పౌరుషం, మన గడ్డ ఇంకా ఒక 4-5 రోజుల తర్వాత గోవర్ధన్